తెల్లారితే అయితారం ముక్కలేనిదే ముద్ద దిగది చాలా మందికి. నాలుకే సప్పబడ్డదంటే 2 రోజుల కోపారి తెచ్చుకునేటోళ్ళు సుతుంటారు. అదే మటన్ తెరువు పోయేటోళ్ళు తక్కువ. కిలో 800 మరి. పావు కిలో కావాలన్నా 200. నలుగురున్న కాడ ఒక్క పూటకు కాదు, గా పైసలు పెడితే కిలో చికెన్ రాబట్టే 2 పూటలు తృప్తిగా తినొచ్చు. గవన్నీ మాకు తెలుసు కానీ ముచ్చటేందో చెప్పు అంటురా. చెప్తున్నాం. పత్తి చేనులకు గట్లు ఉరుకుతున్నారు, ఏం కావచ్చు? అరే కోళ్ళు పడుతున్నారు. సాదటోళ్ళ ఈ తొవ్వ తప్పి చేనుల పడ్డాయేమో అనుకునేరు, పుకట్లా దొరుకుతున్నాయి మళ్ళా. అగోగి అన్న 2 జోబు తేగి కాకొక్కటే పట్టిండు. పట్టుకున్నోళ్ళకి పట్టుకున్నాన్ని కోళ్ళు. చెరువులు ఊటి పోతే ఊరోళ్ళంతా చేపల శికాలర పడ్డట్టు ఈడ పత్తి చేనుల పడ్డారు నాటుకోళ్ళ కోసము. ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. ఏందో తెలియదు కానీ మబ్బుల హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి రోడ్డు పక్కకు ఎవరో ఇడిచిపెట్టిపోతే మాకని ఎగబడ్డారు అంతా. కానీ అర్ధ కిలో చికెన్ తెద్దామని దుకాణం పోతేనే షటాక్ కూడా మొగ్గు పెట్టారు. గసంటిది 100 కమ్మానం ఎందుకు ఇడిచిపెట్టిర్రు? మళ్ళా ఫారం కోళ్ళు కూడా కాదు, నాటుకోళ్ళు ఫుల్ డిమాండ్. కిలకు 600-700 వల్కబట్టే. గట్లనే తిప్పేసినాయో తీసేసినాయో అయితే 1-2 ఉంటాయి, కానీ 100 ఉండే. 10 రూపాయలు తక్కువ అంటే చికెన్ దుకాణ పోలు ఎవరైనా మొత్తం కొంటపోతారు. అవన్నీ మాకెందుకు, పుకట్ల దొరికిందే లెక్క బొక్కలు గంకిందే లెక్క అనుకున్నారన్నట్టు. ఇవాళ ఊరంతా నాటుకోడి కూరే ఉండొచ్చు. ఇక ఎందుకైనా మంచిది ఆత్రవాడి బూరువికి షారుగాయకుండా 4 రోజులు ఇత్తులేసి చూస్తే బాగుండే. ఎందుకంటే రోగాలు గిట్ల వచ్చినాయో ఏం పాడో.